సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. మనం ఇవాల్టి వీడియోలో జియో ఫోన్ నెక్స్ట్ ఈ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందించబోతున్నాను. స్పెసిఫికేషన్స్ ఏంటి, లాంచ్ డేట్ ఎప్పుడు అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాము. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే ఇందులో మీకు డిస్ప్లే చూసుకున్నట్టయితే 5.5 ఇంచెస్కి సంబంధించిన హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది మనకు పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్టయితే 1440p x 720p. సో ఇన్ని పిక్సెల్స్ అయితే ఉన్నాయి. సో బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. హెచ్డి ప్లస్ డిస్ప్లే అంటే బాగానే ఉంటుంది. అండ్ ఇందులో వాడిన చిప్ సెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాల్కామ్కి సంబంధించిన 215 ఈ చిప్ సెట్ అయితే వాడడం జరిగింది. ఇది మనకు డ్యువెల్ బ్యాండ్ 4Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో వైఫై గురించి ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. సో బట్ కొత్త ఎంట్రీ లెవెల్ బడ్జెట్ క్వాల్కామ్ చిప్ కాబట్టి సో దీని పర్ఫార్మెన్స్ అంత ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. సో నార్మల్ యూసేజ్కి లైక్ పెద్దవాళ్ళు వాడతారు కదా, సో అలాంటి మొబైల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఈ మొబైల్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గూగుల్ కెమెరా గో ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వస్తుందన్నమాట. సో అదొక ఫీచరు. అండ్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే కెమెరా సెటప్. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ సంబంధించిన సింగిల్ కెమెరా విత్ ఫ్లాష్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ సంబంధించిన సింగిల్ కెమెరా అయితే ఉండబోతుంది. సో ఇది వితౌట్ ఫ్లాష్ అనమాట. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 2500 mAh బ్యాటరీని అయితే వాడారు. సో దీని బదులు వీళ్ళు 3150 mAh బ్యాటరీని వాడినా కానీ సో ఈ రేట్లో మనం మేనేజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ చూస్తాను నేను. అండ్ ఈ మొబైల్లో మనకు ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నైట్ మోడ్ ఉంది, హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది. హెచ్డిఆర్ అంటే కంటెంట్ కాదు, సో కెమెరాలో హెచ్డిఆర్. స్నాప్చాట్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇది కూడా బిల్ట్-ఇన్ కెమెరాలోనే ఉండబోతుంది. అండ్ బ్లూటూత్ 4.2 తోటి అయితే తీసుకొచ్చారు. సో బహుశా బ్లూటూత్ 5.0 తెచ్చినా కానీ సో చిన్న ఒక అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. బట్ ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్ కాబట్టి సో దీన్ని యాక్సెప్ట్ అయితే చేయాలి. అండ్ డువో గో అని చెప్పేసి ఏదో యాప్ అయితే తీసుకొచ్చారు. సో దీని గురించి ఎటువంటి ఐడియా లేదు నాకు. ఎనీవేస్ మనకి మొబైల్ యొక్క ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1GB ర్యామ్, 2GB ర్యామ్ అండ్ 3GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. 8GB ఇంటర్నల్ స్టోరేజ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 64GB. సో ఇన్ని ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే వస్తున్నాయి. మొత్తం 3 వేరియంట్స్ అనమాట. సో వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనే దాని గురించి ఎటువంటి ఐడియా లేదు, బట్ ఇన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి అయితే వస్తుంది అనమాట. మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెగ్యులర్గా మనకు వాయిస్ అసిస్టెంట్ ఉండబోతుంది, ఆటోమేటిక్ రీడ్, అలౌడ్ ఆఫ్ టెక్స్ట్ అంటే మనకు ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఇది. అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంది, స్మార్ట్ కెమెరా విత్ AR ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గూగుల్ ప్లే సపోర్ట్ అయితే ఉంది, గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకు అఫీషియల్ ప్రైస్ వచ్చేసరికి 3500 నుంచి 4000 మధ్యలో వేరీ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది గైస్ ప్రైజ్. అండ్ లాంచ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు November 4th 2021. సో ఈ డేట్ నాడైతే మనకు చూడడానికి అయితే ఉంటుంది అఫీషియల్ లాంచ్ అనమాట ఇది. సో చూద్దాం గైస్, ఆ లాంచ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అండ్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో కూడా మనము ఒకసారి చెక్ చేసుకుందాం. సో నేను ట్రై టు అన్బాక్స్ అనమాట, ఒకసారి అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ కంప్లీట్ వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇదే అద్భుతమైన కంటెంట్తో మీ ముందుంటాను. సో జై హింద్ అండ్ వందే మాతరం.